Hi guys, welcome to our channel Zero to Script, Day to Class of Learning C in a Easy Way. ఓకే, నిన్న మీకు 91 to 96లో ఉన్న ఈ యాస్కీ కోడ్స్ అనేవి ఏం డిజిట్స్ ఆర్ సింబల్స్కి సంబంధించినవి అని చెప్తాను అన్నాను కదా. ఇవి కొన్ని స్పెషల్ సింబల్స్ని ఇండికేట్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ 91 వచ్చేసి ఓపెన్ స్క్వేర్ బ్రేస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ బ్యాక్ స్లాష్ని ఇండికేట్ చేస్తుంది. And the third thing, closed square brace. Fourth thing, power symbol. And 95 it refers to minus symbol and 96 refers to apostrophe. ఇవి మధ్యలో ఉండే స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ థింగ్, ఈరోజు మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను కదా. లెట్ స్టార్ట్ సింప్లీ. ఫస్ట్ స్ట్రక్చర్లో మనకి ఏం చెప్పాము, ఇట్స్ డాక్యుమెంటేషన్ సెక్షన్ని రాసుకోవచ్చు, రాయకపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ కూడా రాద్దాం. సింగిల్ లైన్ కామెంట్ రాస్తున్నాను కాబట్టి డబుల్ స్లాష్ పెట్టాను. డబుల్ స్లాష్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్. సో ఎడిషన్ ఆఫ్ 2 numbers. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్లో అయినా సరే కామెంట్ లైన్ రాసాక ఫస్ట్ లైన్ షుడ్ బి #include stdio.h. దీన్ని లింక్ సెక్షన్ అంటారు. ఈ లింక్ సెక్షన్ రాయడం వల్ల ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి ఈ ప్రోగ్రాంలో మనకి ఇన్వాల్వ్ అవుతాయి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వుడ్ బి ఇంట్ మెయిన్ బ్రాకెట్స్ అండ్ దీని పక్కన కానీ కింద లైన్, దీని ఐ కింద కానీ ఓపెన్ కర్లింగ్ బ్రేస్ పెట్టాలి. ఇక్కడ వరకు ఈ 2 lines ఈ కర్లింగ్ బ్రేస్ వరకు సింటాక్స్ ఏ ప్రోగ్రామ్కి అయినా సరే కామన్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ మనం ఇంట్ ప్లేస్లో వాయిడ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ సింటాక్స్ ప్రకారం ఏంటంటే ఇంట్ పెడితే లాస్ట్లో ప్రోగ్రామ్ ఎండింగ్లో ఈ బ్రేస్ క్లోజ్ చేసే ముందు రిటర్న్ 0 పెట్టాలి. వాయిడ్ పెడితే రిటర్న్ 0 పెట్టక్కర్లేదు. వై? బికాజ్ మీన్స్ వాయిడ్ అంటేనే నల్. సో ఫస్ట్ మనకి సింపుల్గా నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంట్తో యూజ్ చేయడం అనేది మనకి ఈజీ అవుతుంది. లైక్ హ్యాకర్ ల్యాంగ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. వాటిలో ఇంట్ పెట్టి రిటర్న్ 0 పెడితేనే ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. కొన్ని కంపైలర్స్ లైక్ ఆఫ్లైన్ కంపైలర్స్ అండ్ సిస్టమ్స్ అంటే నోట్ ప్యాడ్ లాంటి వాటిల్లో కొన్నిటిలో వాయిడ్ అనేది ప్రిఫర్ చేస్తుంది, ఇంట్ యాక్సెప్ట్ చేయదు కంపైలర్. సో బేస్డ్ ఆన్ ద కంపైలర్ ఇంట్ ఆర్ వాయిడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ ఇంట్ మెయిన్ రాసిన తర్వాత ఇప్పుడు మనం ఎడిషన్ చేయడానికి మనకి 3 వేరియబుల్స్ కావాలి. అంటే 2 numbers కదా మనం తీసుకుంది. ఒక వేరియబుల్ ఏమో ఒక నెంబర్, అంటే ఫర్ సపోజ్ ఇంటిజర్ టైప్ వేరియబుల్స్ అనేవి ఇంటిజర్ టైప్లో ఉంటాయి కాబట్టి ఇంట్ ఏ బి ఇవి 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ 2 వేరియబుల్స్ని యాడ్ చేశాక స్టోర్ చేయడానికి ఇంకో వేరియబుల్ తీసుకోవాలి. సో థర్డ్ వేరియబుల్ సి. ఇలా తీసుకున్నాక అంటే ఐదర్ ఇలా తీసుకోవచ్చు, ఇలా కాకుండా డైరెక్ట్ డిక్లరేషన్ కూడా ఇచ్చారనుకుంటే ఇంట్ a, ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 20, c సెమికోలం ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఎలా రాసినా పర్లా. అది ఇలా రాశారనుకో కింద స్కాన్ఎఫ్ అని పెట్టి స్కాన్ఎఫ్ కూడా యూజ్ చేయాలి. మీకు ఇంకా స్కాన్ఎఫ్ చెప్పలేదు కాబట్టి ఈ మెథడ్ మైట్ బి బెటర్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్ వరకు అయితే స్టార్టింగ్ బేసిక్ లెవెల్. నెక్స్ట్ ఇలా డిక్లేర్ చేసుకున్నాక మనకి ఏం కావాలి, ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఎడిషన్ చేసింది ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తాం, సిలో. కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. సెమికాలం అనేది కంపల్సరీగా పెట్టాలి ప్రతి లైన్కి ఎండింగ్లో. సెమికాలం పెడితేనే, అంటే ఇంగ్లీష్లో మనకి ఫుల్ స్టాప్ ఎలాగా దీంట్లో సెమికాలం అలాగా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ప్రింట్ఎఫ్ అంటే మనం ఏదైతే దాంట్లో సిస్టమ్ మనకి అవుట్పుట్లో చూపించాలి అని అనుకుంటామో అది కంపైలర్లో బయటికి మనకు కనిపించడానికి ప్రింట్ఎఫ్ అనేది వాడతాం. ఈ ప్రింట్ఎఫ్ సింటాక్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రేస్ డబుల్ కొటేషన్ స్పెసిఫికేషన్. అంటే లైక్ మీకు చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, నిన్న చెప్పాను కదా నోట్ చేసుకోమని, నిన్న మీకు టేబుల్ నోట్ చేసుకోమని చెప్పి టేబుల్ చూపించాను కదా. దీంట్లో ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఆ వేరియబుల్ ఏ టైప్ అయితే ఆ స్పెసిఫికేషన్ అనమాట. అలాగా %d పెట్టాక లైక్ ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రేస్ డబుల్ కొటేషన్ పెట్టాక ఆ స్పెసిఫికేషన్ రాయాలి. ఇంటిజర్ డేటా టైప్ స్పెసిఫికేషన్ ఏంటి, %d. సో ఈ %d రాశాక ఏం చేయాలి అంటే సి ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సి ప్రింట్ చేస్తున్నాం, సెమికోలం
ఇది ఇంట్ డేటా టైప్ కదా, మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఇంట్ మెయిన్ పెడితే కనుక రిటర్న్ 0 పెట్టాలి అని. సో విల్ కీప్ రిటర్న్ 0 క్లోజ్డ్ కర్లింగ్ బ్రేస్. ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీటెడ్. ఈ కర్లింగ్ బ్రేస్ పక్కన ఫుల్ స్టాప్స్, కామర్స్, సెమికాలమ్స్ ఏం పెట్టకూడదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్స్. మనం ఫ్రంట్ ఏవైతే నేర్చుకున్నామో ఆల్రెడీ సింటాక్సెస్ అవి యూజ్ చేసుకుని ఇలాగా రాస్తాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ 1. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇంటిజర్ డేటా టైప్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పటి వరకు ఇంటిజర్ డేటా టైప్కి సంబంధించి ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను. అండ్ నౌ ఇప్పుడు ఫ్లోట్ ప్రోగ్రామ్ చెప్పుకుందాం మనం. అంటే ఫ్లోట్ డేటా టైప్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకుందాం. ఓకే, ఇందాక చెప్పినట్టే స్టార్టింగ్ కామెంట్ లైన్లో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ప్రోగ్రామ్ చేద్దాం. అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనమాట. ప్రోగ్రామ్ ఫర్ ఏరియా ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ మనకి ఎప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ లైన్స్ ఇవే కామన్ అని. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main ఓపెన్ కర్లింగ్ బ్రేస్. ఇప్పుడు ఏరియా అనేది మనకి పాయింట్స్లో వస్తుంది, డెసిమల్స్లో, కాబట్టి ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్ ఏరియా సెమికాలం. ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి సర్కిల్కి. సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి? πr². కానీ సిస్టమ్కి πr² అని చెప్పి మనం సిస్టంలో టైప్ చేయడం కుదరదు కదా. అయినా సిస్టమ్కి అలా చెప్తే అర్థం కాదు. సో విల్ టేక్ π ఇంటూ r ఇంటూ r. ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్. అండ్ నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో దీన్ని ఏం చేస్తామంటే printf ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ స్పెసిఫికేషన్ రాద్దాం. ఇప్పుడు మనకి ఈ లైన్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి లైన్ రాసుకున్నాం. ఇలా రాసిన తర్వాత స్పెసిఫికేషన్ రాసుకోవచ్చు, లేకపోతే స్పెసిఫికేషన్ రాసి లైక్ %f ఈజ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అని పెట్టి అలాగా నీకు సెంటెన్స్ ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఈ సెంటెన్స్లో ఎక్కడైతే నువ్వు ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి అనుకుంటావో అక్కడ %f పెట్టుకోవాలి. అయిపోయాక డబుల్ కొటేషన్ క్లోజ్ కామా ఈ %f అనేది ఏ వాల్యూ, ఏరియాకి సంబంధించిన వాల్యూ కాబట్టి అది ఏరియా అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఏరియా అని రాసుకుంటూ సెమికాలం పెడితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంట్ మెయిన్ తీసుకున్నాం కదా, సో రిటర్న్ 0 అండ్ క్లోజ్డ్ బ్రేస్. ఇది ఫ్లోట్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అండ్ మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది printf స్టేట్మెంట్కి సింటాక్స్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ printf స్టేట్మెంట్. printf ఓపెన్ కర్లింగ్ బ్రేస్ ఫార్మాట్ స్ట్రింగ్ కామా variable1 variable2 and up to so on closed brace semicolon. అండ్ ద సింటాక్స్ ఆఫ్ scanf కూడా చూపిస్తాను మీకు, scanf సింటాక్స్ కూడా. అండ్ దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ scanf. ఈ scanf ఓపెన్ బ్రేస్ డబుల్ కొటేషన్ స్పెసిఫికేషన్ కామా $variable1 $variable2 and up to so on. ampersand మీన్స్ అడ్రస్ ఆపరేటర్. ఈ ampersand అంటే ఇది. ఈ ampersand యూజ్ చేయడం వల్ల ఆ వాల్యూ ఎక్కడ ఏ లొకేషన్లో స్టోర్ అయిందనేది మనకి ఒక ఐడియా వస్తుంది. లైక్ ఇలా ampersand పెట్టామనుకో ఇది ఎక్కడ స్టోర్ అయిందో దాచుకుంటుంది. నెక్స్ట్ మనం ఈ ampersand వాల్యూ దేనికైతే ఇప్పుడు 1 ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని ఒక లొకేషన్లో నువ్వు ఇచ్చే వేరియబుల్ స్టోర్ అవుతుంది అనుకో, నువ్వు ampersand ఇవ్వడం వల్ల ఈ డైరెక్ట్ ఈ లొకేషన్ స్టోర్ అయిపోతుంది. నువ్వు printfలో ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఈ మెమరీ లొకేషన్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆ వేరియబుల్ని ఇండికేట్ చేసినప్పుడు. సేమ్ అదే టైప్లో ఇలాగా మల్టిప్లికేషన్ కూడా రాసుకోవచ్చు. ఇంటూ అంటే క్యారెక్టర్ అన్నీ చెప్పాలంటే మనకి క్లాస్ సరిపోదు, అన్నిటికీ సేమ్ సింటాక్స్. కాకపోతే ఇంటి పెట్టే ప్లేస్లో ఫ్లోట్ క్యార్ అలాగా మనకి ఆన్సర్ అవుట్పుట్ అనేది ఏ మోడల్లో రావాలో ఆ మోడల్లో రాసుకుంటాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main int a కామా b కామా c. మనకి 3 వేరియబుల్స్ కావాలి మల్టిప్లికేషన్. ఎందుకు 2 వేరియబుల్స్ మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని థర్డ్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ మనకి అంటే డైరెక్ట్ ప్రింట్ చేసేసుకుంటే ఏ నెంబర్ ఏంటని క్లారిటీ ఉండదు. రాసుకుంటే ఇలా రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ scanf రాసి ఈ స్టెప్స్ రాసేసుకోవచ్చు. printf enter ఫస్ట్ నెంబర్
కామా సెమికాలం scanf %d కామా %a సెమికాలం printf and సెకండ్ నెంబర్ సెమికాలం scanf %d %b సెమికాలం సి. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ వరకు ఏమవుతుందంటే ఫస్ట్ నెంబర్లో ఒక వాల్యూ అసైన్ అవుతుంది, సెకండ్ నెంబర్కి అంటే ఏలో ఒక వాల్యూ బీలో ఒక వాల్యూ అసైన్ చేస్తాం. కీబోర్డ్ ద్వారా వాల్యూ ఇచ్చేసాం ఆ మెమరీ లొకేషన్లోకి. ఇప్పుడు ఏం చేయాలంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సిలో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, సిలో ఏ ఇంటూ బి వాల్యూ అనేది స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసుకున్నాం క్యాలిక్యులేషన్ పార్ట్. అయిపోయాక మనకి అది కనిపించాలి కదా వచ్చిన అవుట్పుట్. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. ప్రింట్ఎఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు %d కామా సి. ఇంట్ పెట్టాం కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 పెడదాం, క్లోజ్ బ్రేస్ అయిపోయింది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఐ విల్ మేక్ ఏ షార్ట్ వీడియో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దీస్. మ్యాక్సిమం ఇవి సరిపోతాయి మీకు, అన్నీ ఈ మోడల్లోనే ఉంటాయి. నేను జస్ట్ ఇప్పటి వరకు చెప్పిన టాపిక్కి సంబంధించి మాత్రమే షార్ట్ ప్రోగ్రామ్స్ చెప్పాను. అండ్ దెర్ ఆర్ మోర్ టాపిక్స్ టు. అండ్ ఈరోజు మీకు ఆపరేటర్స్ గురించి బేసిక్గా పైన చెప్పేస్తాను. అండ్ ఆపరేటర్స్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రేపు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ టాపిక్, new subtopic of this C programming language, operators. It's operators in C language. ఈ ఆపరేటర్స్లో మెయిన్గా మనకి 8 టైప్స్ ఉన్నాయి. మనం 9 టైప్స్ వరకు రాసుకోవచ్చు వీటిని. అంటే టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే స్పెషల్ ఆపరేటర్స్ అని ఉంటాయి, బట్ వాటి బదులు నేను చెప్పినట్టు అలా రాయడం బెటర్. అవైతే మీకు నేర్చుకోవడానికి సింపుల్గా ఉంటుంది, ఎగ్జామినేషన్ పర్పస్ అయినా సరే ఫుల్ మార్క్స్ వేస్తారు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. Second one, arithmetic operator. Third one, arithmetic assignment operators. Fourth one, relational or comparison operators. Fifth one, logical operators. Sixth one, ternary operators. Seventh one, binary operators. Eighth one, unary operators. And last but not least, bitwise operators. ఈ ఆపరేటర్స్ అన్నిటిలోని బిట్వైజ్ ఆపరేటర్స్ కొంచెం నేర్చుకోవడానికి కొంచెం కష్టం, బట్ ఆల్సో ఇంపార్టెంట్. ఈజీగానే నేర్చేసుకోవచ్చు అర్థం చేసుకోగలిగితే. ఇవి ఈ ఆపరేటర్స్, మీకు కొన్ని ఆపరేటర్స్ చెప్పాను కదా. ఇప్పుడు దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మెయిన్లీ. ఈ 9 టైప్స్లో నేను ఇప్పుడు చెప్పినట్టే జస్ట్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు యూజ్ చేస్తాము. ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. అంటే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్ కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు అని అంటారు. అండ్ నెక్స్ట్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ వాడే ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్. ఇవి మీరు డివిజన్ అన్నా మాడ్యులో డివిజన్ అన్నా ఒకటే అనుకోవచ్చు. డివిజన్ అంటే మనం డివిజన్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని ఆన్సర్ కింద తీసుకుంటాం. వచ్చే కోషియంట్ని ఆన్సర్ కింద తీసుకోవాలి. ఈ కోడింగ్ ప్రకారం డివిజన్లో కోషియంట్ని ఆన్సర్ కింద తీసుకుంటాం, మాడ్యులో డివిజన్లో రిమైండర్ని ఆన్సర్ కింద తీసుకుంటాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, మాడ్యులో అండ్ నార్మల్ డివిజన్స్. అండ్ నెక్స్ట్ ద అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, మాడ్యులో డివిజన్, వీటిని అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ టుతో కంబైన్ చేసి యూజ్ చేసే వాటిని అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. అంటే లైక్ దిస్,
addition equals to, subtraction equal to, multiplication equals to, division equals to, modulo division equals to, వీటిని అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ మీన్స్ రిలేషనల్ ఆర్ కంపారిజనల్ ఆపరేటర్స్ మీన్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు, వీటన్నిటిని మనం రిలేషనల్ ఆర్ కంపారిజనల్ ఆపరేటర్స్ అని అంటాము. అండ్ ద నెక్స్ట్ థింగ్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ నాట్ గేట్స్, అంటే ఫిజిక్స్లో ఇంటర్లో అండ్ ఆర్ నాట్ గేట్స్ యూస్ చేసేవాళ్ళం కదా, సేమ్ ఆ టైపే, ఈజీగానే ఉంటాయి ఇవి కూడా. ట్రూ ఆర్ ఫాల్స్ టేబుల్స్ అంతే, వీటిలో పెద్ద అర్థం చేసుకోవడానికి కూడా ఏముండదు, టేబుల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ టెర్నరీ ఆపరేటర్స్. టెర్నరీ ఆపరేటర్స్ అంటే an operator is to be operate on 3 operands. An operator is to be operate on 3 operands అయితే కనుక టెర్నరీ ఆపరేటర్ అంటారు. అంటే 3 ఆపరెంట్స్ అంటే 3 వేరియబుల్స్ యూజ్ చేసుకుని చేసేదాన్ని టెర్నరీ ఆపరేషన్ అంటారు. అదే 2 వేరియబుల్స్ యూజ్ చేసే ఆపరేటర్స్ని బైనరీ ఆపరేటర్స్ అంటారు. అది సింగిల్ వేరియబుల్ యూజ్ చేసుకుని చేసే ఆపరేషన్ అయితే కనుక యూనరీ ఆపరేటర్స్ అంటారు. ఈ 3 అలాగే సేమ్ టు సేమ్ ఉంటాయి, బట్ టెర్నరీ మీన్స్ 3, బైనరీ మీన్స్ 2, యూనరీ మీన్స్ సింగిల్. అండ్ నెక్స్ట్ ద బిట్వైజ్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత కుదరదు. ఇట్స్ లైక్ సేమ్ ఇందాక లాజికల్ ఆపరేటర్స్ చెప్పాను కదా, నాట్, ఆర్, ఎండ్ అయి ఉంటాయని, సేమ్ అలాగే బిట్ వైజ్లో ఎండ్, ఆర్, ఎక్స్ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అని ఉంటాయి. ఇవి కూడా టేబుల్ నేర్చుకుంటే ఈజీగానే ఉంటాయి. ఇవి రేపు క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడేస్ క్లాస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.